పరీక్ష ఉంటుంది. అలాగే ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఇంతమంది ప్రజా సమూహం ఒప్పుకోవాలంటే నువ్వు క్షేత్రంలో పని చేయకుండా నిలబడకుండా ప్రజలు ఎలా తీర్పిస్తారు, ప్రజలు నిన్ను ఎలాగా అందలం ఎక్కిస్తారు. అందలం ఎక్కడం మనకి బాధ్యత తప్ప అది మనకి అలంకారం కాదు. అందుకని మిమ్మల్ని కూడా నేను వేడుకుంటుందని చాలా పదే నేను ఏం చెప్తుంటే 15 సంవత్సరాలు ఉండాలి ఎందుకు కోరుకుంటానంటే కూటమి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం, అంత సుస్థిరత అవసరం. జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు. ఇది మీరు జైలుకి వెళ్ళగానే నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చానని చెప్పడానికి ఏంటంటే ఇది చాలా తప్పన పడుతున్నాం అందరం. రాష్ట్ర విభజన జరిగిన దగ్గరప్పటి నుంచి మీరే చూడండి, అడ్డగోలుగా శేషాచలం అడవులు నేను నరికేస్తుంటే ఇప్పటికి మనకి దొరికిన సంపద చాలా 10% దొరికింది. అది వేల కోట్లు ఉంది. ఈ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు వెళ్ళిపోయిందో మనకు తెలియదు.